కొల్లేరు లంక గ్రామాలకు వరద ముప్పు పొంచుంది. తమ్మిలేరు, రామిలేరు, బుడమేర్ల నుంచి వచ్చే నీరు కొల్లేరుకు చేరి అక్కడి నుంచి ఉప్పుటేరుకు ద్వారా సముద్రంలో కలుస్తుంది. బుడమేరు గండ్లు పూడ్చడంతో కొల్లేరుకు వరద ఉధృతి పెరుగుతోంది. లంక గ్రామాల్లో వరదల్లో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలోని మండవల్లి, ఏలూరు, కైకలూరు మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కొల్లేరు లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. తమ్మిలేరు, రామిలేరు, బుడమేర్ల నుంచి వచ్చే నీరు కొల్లేరుకు చేరి అక్కడి నుంచి ఉప్పుటేరుకు ద్వారా సముద్రంలో కలుస్తోంది. ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? బుడమేరుకి పెద్ద ఎత్తున వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావం అంతా కూడా కొల్లేరు వరద మట్టం పెరగటానికి, నీటి మట్టం పెరగటం మీద అయితే స్పష్టంగా ప్రభావం కనపడుతుంది. ప్రస్తుతం మనం ఆటవాక పక్షుల కేంద్రం దగ్గర కూడా ఉన్నాం. చూడొచ్చు విజువల్స్ లో మన కనుచూపు మేరలో కనపడుతున్నదంతా కూడా కొల్లేరు ప్రాంతం. ఇదంతా కూడా సాధారణ రోజుల్లో 2.40 మీటర్ల నీటి మట్టం మాత్రమే ఉంటుంది. కానీ ప్రస్తుతం వర్షాలు, అదేవిధంగా ఎగువ బుడమేరు నుంచి వస్తున్న వరద నీటి కారణంగా అయితే నీటి మట్టం కూడా ప్రస్తుతం 3.29 మీటర్లకు కూడా చేరుకుంది. నిన్న 3.24 మీటర్లు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో 2 అడుగుల మేర కూడా నీటి మట్టం పెరిగిన నేపథ్యంలో లంక గ్రామాలు, కొల్లేరు పరిసర ప్రాంతాల్లో 44 లంక గ్రామాలు ఉంటాయి. వాటికి సంబంధించిన 5 గ్రామాలకు సంబంధించి కూడా ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయి రోడ్లన్నీ కూడా కొల్లేరు నీట మునిగిన నేపథ్యంలో కేవలం స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు, బోట్ల ద్వారా మాత్రమే లంక గ్రామస్తులు అందరూ కూడా రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి సంబంధించి కూడా నీటి మట్టం 3.50 మీటర్లకు దాటితే కనుక ఉన్న అన్ని గ్రామాల్లో కూడా నీళ్లు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన అయితే ప్రస్తుతం కొల్లేరు ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ ఒక బోటును ఏర్పాటు చేసి వాళ్ళ నిత్యం రాకపోకలకి నీటి మట్టం తగ్గే అవకాశం ఉన్న వరకు కూడా ఈ బోటు ద్వారా రాకపోకలు కొనసాగించడానికి అయితే కొన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఎగువ నుంచి బుడమేరు నీరు కూడా పెరుగుతుందని ఒక సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రహదారి మీదుగా కూడా నీళ్లు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వీళ్ళందరినీ వెళ్లాలని కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఈ వరద ఉధృతి పెరగడం వల్ల కొల్లేరు నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఉన్న చేపల చెరువుల వ్యాపారులు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన ఉన్నారు. ఈ చెరువులకు కూడా ఇబ్బంది కాబట్టి వాటికి ఏం చేయాలని చెరువుల చుట్టూ కూడా వలలను కూడా కట్టేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు పినమాక లంక, నందిగామ లంక వంటి గ్రామాలకు కూడా ప్రస్తుతం రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో ఎక్కడ వరద ఉధృతి, కొల్లేరుకు సంబంధించి వరద ఉధృతి ఎక్కడైతే ఉందో ఆ గ్రామాల్లో రాకపోకలను పూర్తి స్థాయిలో నిలిపివేసి వాళ్ళకి అత్యవసర సేవలను అందించడానికి బోట్లను అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ సాయంత్రానికి వరద ఉధృతి తగ్గితే గనక వీళ్ళందరూ సాధారణ స్థితికి అయితే వెళ్ళొచ్చు జీవనానికి. లేకపోతే వరద ఉధృతి పెరిగితే వీళ్ళందరినీ బోట్ల ద్వారా అయితే బయటకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కొల్లేరు దగ్గర ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.